everyone, welcome to VMR Logics. Here is the next topic, that is blood relations. తెలుగులో వచ్చేసి రక్త సంబంధాలు. సో ఈ టాపిక్ నుండి మనకి ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, డెఫినెట్గా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వకుండా, అంటే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వకుండా క్వశ్చన్ పేపర్ అనేదే ఉండదు. సో మనం అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఈ బ్లడ్ రిలేషన్స్ టాపిక్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే బ్లడ్ రిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్స్. బట్ తెలుగుకి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్ అనేవి మనకు బేసిక్గా ఐడియా ఉంటాయి. అంటే మనం ఇంట్లో వాళ్ళని పిలిచేటప్పుడు బేసిక్గా తెలుగులోనే పిలుస్తూ ఉంటాం. పిన్ని, బాబాయ్ అని పిలుస్తూ ఉంటాం, కానీ ఆంటీ, అంకుల్ అని పిలవం కదా. ఆంటీ, అంకుల్ అంటే ఎవరు? బయట వాళ్ళని ఆంటీ, అంకుల్ అనే వర్డ్స్ యూజ్ చేసి పిలుస్తూ ఉంటాం. బట్ బేసిక్ బ్లడ్ రిలేషన్స్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఒక రిలేషన్షిప్ అనేది ఎలా ఇస్తున్నాడు, ఆ రిలేషన్షిప్ని మనం ఏమని పిలవచ్చు అంటే బుకిష్ లాంగ్వేజ్లో బ్లడ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తెలుగుకి వచ్చేసరికి చాలా వరకు ఐడియా ఉంటాయి నాకు తెలిసి. బ్లడ్ రిలేషన్స్ అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఒక ఫ్యామిలీ ఉన్నారు అంటే, ఇప్పుడు మన ఫాదర్ ఉన్నారు అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాము? బాబాయ్ లేకపోతే పెద్దనాన్న అని పిలుస్తూ ఉంటాం. అలానే ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? మేనత్త అని పిలుస్తూ ఉంటాం. సో తెలుగు రిలేషన్స్ అయితే నాకు తెలిసి ఐడియా ఉండొచ్చు. సో కొన్ని రిలేషన్స్ తెలుగులో ఎవరికైనా ఇంకా ఐడియా లేకున్నా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, ఫాదర్ రిలేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫాదర్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తాం? తాతయ్య అంటాం. ఫాదర్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తాం? నానమ్మ అని పిలుస్తాం. సో నాన్న వాళ్ళ నాన్నని వచ్చేసి తాతయ్య అంటాం, నాన్న వాళ్ళ అమ్మని వచ్చేసి నానమ్మ అని పిలుస్తాం. అదే నాన్న వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ అంటే అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. సో నాన్న వాళ్ళ అన్న అయితే పెద్దనాన్న అని పిలుస్తాం, నాన్న వాళ్ళ తమ్ముడు అయితే బాబాయ్ అని పిలుస్తాం. అదే నాన్న వాళ్ళ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరినైనా సరే మేనత్త అని పిలుస్తూ ఉంటాం. సో ఇది ఫాదర్ సైడ్ బేసిక్ రిలేషన్స్. ఇంకా ఇక మేనత్త కానీ, బాబాయ్ కానీ, పెద్దనాన్న కానీ వాళ్ళ పిల్లల్ని కొంతమంది అక్కలు అవుతారు, అన్నలు అవుతారు, వదినలు అవుతారు, బావలు అని పిలుస్తూ ఉంటాం, రైట్? సో అవి మనం రెగ్యులర్గా యూజ్ చేసే రిలేషన్షిప్స్ అన్నమాట. ఇంకా మదర్ సైడ్ వచ్చేసరికి అమ్మ వాళ్ళ అమ్మని అమ్మమ్మ అని పిలుస్తాం, అమ్మ వాళ్ళ నాన్నని తాతయ్య అని పిలుస్తూ ఉంటాం. అలానే అమ్మ వాళ్ళ అక్కని కానీ చెల్లిని కానీ, అక్కనైతే పెద్దమ్మ అని పిలుస్తాం, చెల్లిని అయితే పిన్ని అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ అమ్మ వాళ్ళ అన్నయ్య కానీ తమ్ముడిని కానీ మేనమామ అని పిలుస్తూ ఉంటాం. సో ఇక మేనమామ కావచ్చు, పిన్ని కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు? పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అయితే అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు. అదే పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఏమవుతారు? అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు. అదే మేనమామ వాళ్ళ పిల్లలు అయితే ఏంటి? బావ, లేకపోతే చిన్నోడైతే బామ్మర్ది, వాళ్ళ పిల్లలు అమ్మాయిలు అయి ఉంటే అక్క, వదిన, అలాంటి రిలేషన్స్తో పిలుస్తూ ఉంటాం. అవి రెగ్యులర్గా మనం యూజ్ చేసే లాంగ్వేజ్ కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియంకి ఏమవుతుంది అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే లాంగ్వేజెసే కాబట్టి కొన్ని ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్స్ అనేవి చాలా మటుకు తెలియకపోవచ్చు, అండ్ రాంగ్ వేలో బ్లడ్ రిలేషన్స్ అనేవి పోర్ట్రేట్ అయిపోతూ ఉంటాయి. సో అంకుల్, ఆంట్, ఈ మీనింగ్స్ ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో దానికోసమే ఫస్ట్ బేసిక్గా అసలు బ్లడ్ రిలేషన్స్ అంటే ఎలా పిలుస్తాం, ఎవరిని ఎలా పిలవాలి అనేది డిస్కస్ చేసిన తర్వాత బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ అనేవి వెళ్దాము. అయితే బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ ఏమేమి అడుగుతున్నాడు అనేది ఒకసారి కాన్సెప్ట్ వెళ్తున్నప్పుడు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్క రిలేషన్ గురించి చూస్తే ఫస్ట్ ఫాదర్ తీసుకుంటున్నాను. ఫాదర్ రిలేషన్షిప్లో ఫాదర్ వాళ్ళ ఫాదర్ని, అలానే ఫాదర్ వాళ్ళ మదర్ని, నెక్స్ట్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని, నెక్స్ట్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాం? సో ఇది ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి. సో ఫాదర్ వాళ్ళ ఫాదర్ అయితే తెలుగులో తాతయ్య అంటాం. సో మనకి ఇంగ్లీష్లో కూడా తెలుసు, గ్రాండ్ ఫాదర్ అనేసి తెలుసు. బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇది పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్.
అంటే ఫాదర్ సైడ్ రిలేషన్ ని పెటర్నల్ అని పిలుస్తాం, మదర్ సైడ్ రిలేషన్ ని మెటర్నల్ అని పిలుస్తాము, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఫాదర్ సైడ్ రిలేషన్ ని పెటర్నల్ అని పిలుస్తాం, మదర్ సైడ్ రిలేషన్ ని మెటర్నల్ అని పిలుస్తాం. సో ఫాదర్ వాళ్ళ మదర్ అయితే ఏంటి? గ్రాండ్ మదర్. సో ఏం గ్రాండ్ మదర్? పెటర్నల్ గ్రాండ్ మదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్. నెక్స్ట్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని వచ్చేసి ఆంట్ అని పిలుస్తూ ఉంటాం, ఆంట్. సో ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? ఆంట్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? తెలుగులో అయితే పెద్ద నాన్న, బాబాయిలు అలా పిలుస్తూ ఉంటాం. సో నాన్నకన్నా పెద్దవాడైతే పెద్ద నాన్న, నాన్నకన్నా చిన్నవాడైతే బాబాయ్ అని పిలుస్తాం. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఒకటే ఒక వర్డ్, పెద్ద నాన్నని కానీ బాబాయిల్ని కానీ ఏమని పిలుస్తాం? అంకుల్ అని పిలుస్తూ ఉంటాం. సో ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? అంకుల్ అని పిలుస్తూ ఉంటాం. సో ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఫాదర్ కి రిలేషన్షిప్ వచ్చేవి ఏంటి? పెటర్నల్, పెటర్నల్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. బేసిక్ గా తెలుగులో వచ్చేసరికి తాతయ్య అని పిలుస్తాం కదా. తాతయ్య అంటే ఎవరు? ఒకరు అమ్మ వాళ్ళ నాన్న అయి ఉండొచ్చు, నాన్న వాళ్ళ నాన్న అయి ఉండొచ్చు కదా. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి పెటర్నల్, మెటర్నల్ రెండు ఉంటాయి. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే పర్టికులర్ గా ఫాదర్ వాళ్ళ ఫాదరే. పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే ఫాదర్ వాళ్ళ మదరే. పెటర్నల్ అంటే ఫాదర్ కి రిలేటెడ్, మెటర్నల్ అంటే మదర్ కి రిలేటెడ్. సో ఇప్పుడు మదర్ సైడ్ రిలేషన్స్ చూస్తే ఒకరు మదర్ వాళ్ళ ఫాదర్, నెక్స్ట్ మదర్ వాళ్ళ మదర్, నెక్స్ట్ మదర్ వాళ్ళ సిస్టర్, నెక్స్ట్ మదర్ వాళ్ళ బ్రదర్. సో మదర్ సైడ్ రిలేషన్షిప్స్ ని మెటర్నల్ తో పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి అంటే మెటర్నల్, మెటర్నిటీ, మెటర్నిటీ లీవ్స్ అనేవి మీకు చాలా ఐడియా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం, ఇంతకు ముందు వినకపోయినా సరే. మెటర్నిటీ లీవ్ అనేది ఎవరికి ఇస్తారు? మదర్కి ఇస్తూ ఉంటారు కదా. సో మెటర్నిటీ లీవ్ అంటే ఏంటి? ఒక ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి ఇచ్చే లీవ్స్ని, తన వర్క్లో ఉన్నప్పుడు ఇచ్చే లీవ్స్ని మెటర్నిటీ లీవ్స్ అంటాం కదా. సో మదర్ సైడ్ రిలేషన్స్ మెటర్నల్. ఆ మెటర్నిటీ లీవ్ అనేది ఎవరికి ఇస్తారు? మదర్కి ఇస్తారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మదర్ సైడ్ రిలేషన్స్ ని మెటర్నల్ అని పిలుస్తాం. సో మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదరే, బట్ పిలవడం మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అదే మదర్ వాళ్ళ మదర్ అయితే బేసిక్ గా గ్రాండ్ మదర్, బట్ మదర్ సైడ్ రిలేషన్ ఏమని పిలుస్తూ ఉంటాం? మెటర్నల్ గ్రాండ్ మదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్. మదర్ వాళ్ళ సిస్టర్ తెలుగులో అయితే ఏమవుతుంది? పెద్ద మన మదర్, అమ్మ వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ. అక్క అయితే ఏమని పిలుస్తాం? పెద్దమ్మ అని పిలుస్తాం. చెల్లి అయితే ఏమని పిలుస్తాం? పిన్ని అని పిలుస్తాం. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మదర్ వాళ్ళ సిస్టర్ అంటే జస్ట్ ఆంట్. మదర్ వాళ్ళ బ్రదర్ అయితే తెలుగులో మేనమామ అని పిలుస్తాం. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి డైరెక్ట్ అంకుల్. సో ఇది ఫాదర్ తరపు నుండి, మదర్ తరపు నుండి బేసిక్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ ఇక ఫాదర్, మదర్ తర్వాత మన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? స్పౌస్, రైట్? మరి స్పౌస్ అంటే ఏంటి? సిబ్లింగ్స్ కూడా ఉన్నారు. సో సిబ్లింగ్స్ ని కాదన్నట్లేను. సిబ్లింగ్స్ అంటే ఎవరు? మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళని సిబ్లింగ్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే తెలుగుకి వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాబాయ్ వాళ్ళ కొడుకున్నాడు అనుకోండి, బాబాయ్ వాళ్ళ కొడుకుని నాకన్నా పెద్దోడైతే నేను అన్న అని పిలుస్తా, నాకన్నా చిన్నోడైతే తమ్ముడు అని పిలుస్తా. బట్ వాళ్ళు మనకి సిబ్లింగ్స్ అవ్వరు, వాళ్ళు మనకి సిబ్లింగ్స్ అవ్వరు, జస్ట్ కజిన్స్ అవుతారు. ఆ కజిన్ అనేది ఎవరిని పిలుస్తాం అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. మన సిబ్లింగ్స్ అంటే ఎవరు అంటే జస్ట్ మన ఫాదర్ మదర్ తరపున పుట్టిన వాళ్ళని మాత్రమే మనం సిబ్లింగ్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, నా పేరెంట్స్కి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అంటే నాకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నట్టు? ఒక్క సిబ్లింగ్ ఉన్నట్టు. సో నా సిబ్లింగ్ మీనింగ్ ఏంటి అంటే నా ఫాదర్ మదర్కి పుట్టిన పిల్లల్ని నేను ఏమని పిలుస్తా అంటే సిబ్లింగ్ అని పిలుస్తాం. సో సిబ్లింగ్ మీనింగ్ అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు. సో ఈ 4 రిలేషన్స్లో ఏ రిలేషన్ అయినా సిబ్లింగే అవుతుంది. బట్ సిబ్లింగ్ అంటే ఎవరు? మన పేరెంట్స్కి పుట్టిన పిల్లల్ని మాత్రమే సిబ్లింగ్స్ అని పిలుస్తూ ఉంటాం. రైట్? సో నెక్స్ట్ వచ్చేసి స్పౌస్. మరి స్పౌస్ అంటే ఎవరు? ఇప్పుడు నేను అమ్మాయిని అనుకోండి, నా హస్బెండ్ అంటే నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటాను హస్బెండ్ని కదా. సో తను నాకు స్పౌస్ అవుతారు. నేను ఒకవేళ అబ్బాయిని అనుకోండి, అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా. సో తను వైఫ్ అవుతుంది కదా, తనని స్పౌస్ అంటూ ఉంటారు అనమాట. అంటే స్పౌస్ మీనింగ్ ఏంటి? హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ స్పౌస్ అని పిలుస్తూ ఉంటాం. సో హస్బెండ్,
ఆర్ వైఫ్. నేను అమ్మాయి అయితే నా హస్బెండ్ నాకు స్పౌస్ అవుతారు, నేను అబ్బాయి అయితే నా వైఫ్ నాకు స్పౌస్ అవుతుంది. సో స్పౌస్ మీనింగ్ ఏంటి? హస్బెండ్ ఆర్ వైఫ్ని స్పౌస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇక ఇన్లాస్ అనే వర్డ్ చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇన్లాస్ అనే వర్డ్. అయితే ఈ ఇన్లాస్ ఎవరు? చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మేనత్త ఉంది, ఓకేనా, మేనత్త ఉంది. మేనత్త వాళ్ళ కొడుకుని నేను ఏమని పిలుస్తాను? బావా అని పిలుస్తూ ఉంటాను. మేనత్త వాళ్ళ కొడుకుని అయితే తెలుగులో ఏమని పిలుస్తాం? మేనబావ లేకపోతే బావా అని పిలుస్తూ ఉంటాం. బట్ ఈ బావా అనే వర్డ్ ఏదైతే ఉందో మనోళ్ళు దాన్ని ఇంగ్లీష్లో తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే బ్రదర్ ఇన్ లా అని చేస్తూ ఉంటారు. బట్ మేనత్త వాళ్ళ కొడుకు బ్రదర్ ఇన్ లా అవ్వడు, బ్రదర్ ఇన్ లా అవ్వడు. మరి ఇన్లాస్ ఎవరు అంటే, నేను అమ్మాయినైతే నా హస్బెండ్ తరపు రిలేషన్స్ అన్ని ఇన్లాస్ అవుతారు, నేను అబ్బాయినైతే నా వైఫ్ తరపు రిలేషన్స్ అనేవి అన్ని ఇన్లాస్ అవుతారు. అంటే ఇన్లా మీనింగ్ ఏంటి అంటే, నా స్పౌస్ సైడ్ ఉండే రిలేషన్స్ ని మాత్రమే ఇన్లాస్ అని పిలుస్తాము. సో నా స్పౌస్ సైడ్ ఉండే రిలేషన్స్ ని ఏమని పిలుస్తూ ఉంటాం? ఇన్లాస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు నా స్పౌస్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తాం? అలానే స్పౌస్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? అలానే స్పౌస్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? అలానే స్పౌస్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? అలానే స్పౌస్ వాళ్ళ సన్ ఏమని పిలుస్తూ ఉంటాం? అలానే స్పౌస్ వాళ్ళ డాటర్ని ఏమని పిలుస్తూ ఉంటాం? సో ఇవి నాకు కావాల్సిన రిలేషన్స్. ఇప్పుడు స్పౌస్ అంటే ఎవరు? హస్బెండ్ ఆర్ వైఫ్. స్పౌస్ సైడ్ ఉండే రిలేషన్షిప్స్ అన్నింటిని ఏమని పిలుస్తూ ఉంటాం? ఇన్లాస్ అని పిలుస్తూ ఉంటాం. స్పౌస్ సైడ్ ఉండే రిలేషన్షిప్స్ని ఇన్లా ఫ్యామిలీ అంటే ఎవరు అంటే అత్తగారి ఫ్యామిలీ అనమాట. అత్తగారి తరపు బంధువుల్ని ఇన్లాస్ అని పిలుస్తూ ఉంటాం. సో హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరు తీసుకున్నా సరే, ఫాదర్ అంటే స్పౌస్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా అవుతారు. స్పౌస్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా. అలానే స్పౌస్ వాళ్ళ మదర్ ఇన్ లా. నెక్స్ట్ స్పౌస్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా. సో స్పౌస్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ స్పౌస్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి బ్రదర్ ఇన్ లా. స్పౌస్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి బ్రదర్ ఇన్ లా. సో స్పౌస్ అంటే ఎవరు ఇక్కడ? నేను అమ్మాయినైతే నా హస్బెండ్ నాకు స్పౌస్ అవుతారు, నేను అబ్బాయినైతే నా వైఫ్ నాకు స్పౌస్ అవుతుంది. సో ఆ స్పౌస్కి రిలేటెడ్ రిలేషన్స్ అన్ని మనం ఏమని పిలుస్తున్నాం? మనం ఇక్కడ ఇన్లాస్ అని పిలుస్తున్నాం. మరి స్పౌస్ వాళ్ళ స్పౌస్ సైడ్ రిలేషన్స్ ఏమున్నా సరే ఇన్లాస్ అని పిలుస్తాము. సో స్పౌస్ వాళ్ళ సన్ ఇన్ లా అంటారా? నో. స్పౌస్ వాళ్ళ సన్ అంటే ఎవరు? ఇప్పుడు నేను అమ్మాయిని కదా, నా హస్బెండ్ నాకు స్పౌసా? సో నా హస్బెండ్ వాళ్ళ సన్ ఏమవుతారు? సన్నే అవుతాడా? నాకు కూడా కొడుకే అవుతాడా? అంటే స్పౌస్ వాళ్ళ సన్ ఏమవుతారు? ఇక్కడ సన్ రిలేషనే వస్తుంది. స్పౌస్ వాళ్ళ డాటర్ ఏమవుతుంది? డాటర్ రిలేషనే వస్తుంది, కూతురే అవుతుంది. సో ఇవి స్పౌస్కి రిలేటెడ్ వాళ్ళని ఇన్లాస్ అని పిలుస్తూ ఉంటాం. స్పౌస్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ మదర్ వచ్చేసి మదర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి సిస్టర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ సన్ వచ్చేసి సన్నే అవుతాడు, స్పౌస్ వాళ్ళ డాటర్ వచ్చేసి డాటరే అవుతుంది. మరి ఇంకా కొన్ని రిలేషన్స్ ఉంటాయి కదా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అనేసి కనిపిస్తూ ఉంటాయి కదా. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. మరి సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా ఎవరు? సన్ ఇన్ లా అంటే అల్లుడు, డాటర్ ఇన్ లా అంటే కోడలు. సో ఇప్పుడు ఈ సన్ ఇన్ లా అంటే ఎవరు? డాటర్స్ హస్బెండ్. అంటే కూతురు వాళ్ళ భర్తను ఏమని పిలుస్తాం? సన్ ఇన్ లా అని పిలుస్తాం, అల్లుడు అని పిలుస్తాం తెలుగులో. డాటర్ ఇన్ లా అంటే ఎవరు? కోడలు అంటే ఎవరు? మన సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్. సో సన్స్ వైఫ్. సో కొడుకు వాళ్ళ భార్య ఎవరైతే ఉంటున్నారో తనని మనం ఏమని పిలుస్తున్నాము అంటే డాటర్ ఇన్ లా అని పిలుస్తా ఉన్నాం. అయితే నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను కదా, ఏంటి అంటే ఇన్లాస్ అంటే ఒకటి స్పౌస్కి రిలేటెడ్ ఫ్యామిలీస్ని ఇన్లాస్ అని పిలుస్తాం అనేసి. అయితే దాంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఉందన్నమాట. ఫాదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తాం? ఒకే ఒక పర్సన్, ఎవరు? నా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ని మాత్రమే ఫాదర్ ఇన్ లా అని పిలుస్తాను. మదర్ ఇన్ లా ఎవరిని పిలుస్తాను అంటే నా హస్బెండ్ వాళ్ళ మదర్ని మాత్రమే మదర్ ఇన్ లా అని పిలుస్తాను. సిస్టర్ ఇన్ లా ఎవరిని పిలుస్తాను? నా హస్బెండ్ ఇన్ లా అనగా
నేనేమని చెప్పాను, నా హస్బెండ్ రిలేషన్స్ అన్నీ నాకు ఇన్లాస్ అవుతాయి. ఇక నేను అమ్మాయినే కదా, సో నా హస్బెండ్ రిలేషన్స్ అన్నీ కూడా నాకు ఇన్లాసే అవుతాయి. అలాంటప్పుడు సిస్టర్ ఇన్ లా అంటే ఏమని చెప్పాను, నా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని మాత్రమే సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాను చెప్పాను. బ్రదర్ ఇన్ లా అంటే ఎవరిని పిలుస్తాను, నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని మాత్రమే బ్రదర్ ఇన్ లా అని పిలుస్తామని చెప్పాను. బట్ ఇక్కడ సిస్టర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, ఈ రెండు ఇంకొక పర్సన్స్ ని కూడా పిలవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట మనకి. బేసిక్ గా అయితే ఇన్లాస్ అంటే ఏంటి, స్పౌస్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్లాస్ అని పిలుస్తాం. అయితే సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు, నా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా అవుతుంది, నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అవుతాడు. వీటితో పాటు సిస్టర్ ఇన్ లా అని ఇంకెవరిని పిలుస్తాము అని అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్. సో బ్రదర్ అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అన్న లేక తమ్ముడు యొక్క భార్యని, సో బ్రదర్స్ వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తూ ఉంటాం, సిస్టర్ ఇన్ లా అని పిలుస్తూ ఉంటాం. అలానే బ్రదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తూ ఉంటాం అంటే సిస్టర్స్ హస్బెండ్. నా సిస్టర్ అంటే నా అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, సో వాళ్ళ హస్బెండ్ని కూడా ఏమని పిలుస్తాము అని అంటే బ్రదర్ ఇన్ లా అని పిలుస్తూ ఉంటాం. సో ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. బేసిక్గా ఇన్లాస్ అనగానే అత్తగారి యొక్క ఫ్యామిలీ, అంటే ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి నా హస్బెండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఇన్లాస్ అని పిలుస్తాము అనుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సిస్టర్ ఇన్ లా అంటే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ ఇన్ లా అంటాం, అలానే బ్రదర్ ఇన్ లా అంటే హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని బ్రదర్ ఇన్ లా అంటాం. బట్ సిస్టర్ ఇన్ లా బ్రదర్ ఇన్ లాకి ఇంకొక రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. ఏంటి అవి, ఇప్పుడు నేను అమ్మాయిని, నా బ్రదర్ ఎవరైతే ఉన్నారో నా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళ వైఫ్ని సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాను. బ్రదర్ ఇన్ లా అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వాళ్ళ హస్బెండ్ని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో సిస్టర్ ఇన్ లా అంటే ఇంకొక రిలేషన్ ఏంటి, బ్రదర్ వాళ్ళ వైఫ్ కావచ్చు, బ్రదర్ ఇన్ లా అంటే ఏమవుతుంది, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కావచ్చు. సో వీళ్ళని కూడా మనం ఏమని పిలుస్తాం, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా అని పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు. సో గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్కి వెళ్ళే ముందు గ్రాండ్ పేరెంట్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నాకు గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. గ్రాండ్ ఫాదర్ అంటే అయితే మేబీ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కావచ్చు, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కావచ్చు. సో పెటర్నల్ అంటే ఎవరు, ఫాదర్ వాళ్ళ ఫాదర్ని పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. మెటర్నల్ అంటే ఎవరు, మదర్ వాళ్ళ ఫాదర్ని మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం. సో గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ని, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని, అలానే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ బ్రదర్ని ఏమని పిలుస్తాము అనేది ఇంపార్టెంట్. అయితే తెలుగులో వచ్చేసరికి తాతయ్య వాళ్ళ వైఫ్ అంటే ఒకవేళ తాతయ్య నాన్న తరపు అయితే నానమ్మ అని పిలుస్తాము, అమ్మ తరపు అయితే అమ్మమ్మ అని పిలుస్తాం. అదే తాతయ్య వాళ్ళ అక్కని చెల్లిని ఏమని పిలుస్తాం, వాళ్ళని కూడా నానమ్మ అనే రిలేషన్షిప్స్తో పిలుస్తాం, నానమ్మ అమ్మమ్మ అనే రిలేషన్షిప్స్తో పిలుస్తూ ఉంటాం. అదే ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాం, ఇక తాతయ్య వాళ్ళ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందరు ఏమవుతారు, మనకి తాతయ్య అనే పిలుస్తూ ఉంటాం కదా. తెలుగులో వచ్చేసరికి అలా ఉంటుంది కదా. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే ఇక ఇది మీకు క్లియర్గా తెలుసు, గ్రాండ్ మదర్. అదే ఆ గ్రాండ్ ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ పెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతుంది. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అవుతుంది. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ నేమ్ అని పిలుస్తాం. ఫస్ట్ ఈ గ్రాండ్ అనేది పక్కన పెట్టేస్తే ఫాదర్ వాళ్ళ సిస్టర్ నేమ్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఫాదర్ వాళ్ళ వైఫ్ నేమ్ అని పిలుస్తాం, మదర్ అని పిలుస్తాం కదా. ఫాదర్ వాళ్ళ సిస్టర్ నేమ్ అని పిలుస్తాం, చెప్పాను ఆల్రెడీ, ఆంట్ అని పిలుస్తాం. అప్పుడు గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, గ్రాండ్ ఆంట్. అంటే పెటర్నల్ గ్రాండ్ ఆంట్ అని ఇచ్చాడు అనుకోండి. పెటర్నల్ గ్రాండ్ ఆంట్ అంటే ఎవరు, ఫాదర్ వాళ్ళ మేనత్త ఎవరైతే ఉంటారో ఫాదర్ తరపున ఆంట్ని ఎవరిని ఏమని పిలుస్తామో తను గ్రాండ్ ఆంట్ అవుతుంది. నెక్స్ట్ బేసిక్ గా ఆ గ్రాండ్ అనేది పక్కన పెట్టేస్తే ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు, అంకుల్ అవుతారు. బట్ అక్కడ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతున్నారు, ఇప్పుడు గ్రాండ్ అంకుల్ అవుతున్నారు. ఈ 2 రిలేషన్స్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ 2 మిస్టేక్స్ చాలా కేర్ఫుల్ గా చూసుకోండి.
గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే మనకు క్లియర్ గా తెలుసు. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ అయితే గ్రాండ్ మదర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్, మదర్ సైడ్ అయితే మెటర్నల్ అని పిలుస్తూ ఉంటాం. అదే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఆంట్. ఇక్కడ కూడా రిలేషన్షిప్ అనేది ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఆంట్ అవుతుంది, మదర్ సైడ్ రిలేషన్ అయితే మెటర్నల్ గ్రాండ్ ఆంట్ అవుతుంది. అదే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమని పిలుస్తాం? గ్రాండ్ అంకుల్ అని పిలుస్తూ ఉంటాం. అదే ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ గ్రాండ్ అంకుల్ అవుతారు, మదర్ సైడ్ అయితే మెటర్నల్ గ్రాండ్ అంకుల్ అవుతా ఉంటారు. నెక్స్ట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. సో ఈ రిలేషన్స్ అడుగుతున్నాడు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ గురించి. సో గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు అంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్. బేసిక్ గా ఫాదర్ అంటే ఎవరు? ఇప్పుడు ఈ పర్సన్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. రైట్? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే జనరేషన్ అనేది ఫస్ట్ జనరేషన్ ని ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం. దానిపైన జనరేషన్ ని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం. దానిపైన జనరేషన్ ని మనం ముత్తాతలు అని చెప్పుకుంటా ఉంటాం కదా తెలుగులో. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటి? వాళ్ళు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అవుతా ఉంటారు అనమాట. సో ఈ రిలేషన్ కూడా మనకు రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు. అలానే ఇప్పుడు ఫాదర్ కింద రిలేషన్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు నేను డాటర్ రిలేషన్ అవుతుంది. నా కింద రిలేషన్ ఏమవుతుంది? నాకు ఇంకొక డాటర్ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు నేను రిలేషన్షిప్స్ అనేవి నెక్స్ట్ రాస్తాను. ఈ ఒక్క రిలేషన్షిప్ గురించే ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చేసేటప్పుడు రిలేషన్షిప్స్ అనేవి జనరేషన్స్ ఎలా రాయాలి అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇదైతే ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, ఆ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ కజిన్స్. సో ఎవరిని పడితే వాళ్ళని తెలుగులో మనం ఇష్టం వచ్చినట్టు మా కజిన్ అని చెప్తా ఉంటాం కదా. బేసిక్గా కజిన్స్ అంటే ఎవరు అంటే ఫాదర్. ఇప్పుడు నా ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటారు కదా. సో ఫాదర్కి సిబ్లింగ్స్ ఉంటారు, మదర్కి సిబ్లింగ్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలందరూ కజిన్స్ అవుతారు అనమాట. సో ఇప్పుడు నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తల్లి లేదా తండ్రి యొక్క అన్న చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు. సో వాళ్ళ పిల్లలందరూ నాకు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు. అంటే ఇప్పుడు ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఆంట్ ఉన్నారు కదా, వీళ్ళ పిల్లలు, ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంకుల్ ఉన్నారు కదా, వీళ్ళ పిల్లలు. సో వీళ్ళ చిల్డ్రన్ అందరినీ ఏమని పిలుస్తాము? వీళ్ళ చిల్డ్రన్ అందరూ ఏమవుతారు? నాకు కజిన్స్ అవుతారు. వీళ్ళ చిల్డ్రన్ అందరూ కజిన్ అవుతారు. అలానే మదర్ దగ్గర చూసినా సరే మదర్ వాళ్ళ సిస్టర్ అంటే అమ్మ ఉన్నారు కదా, అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. సో వాళ్ళ పిల్లలు, సో వీళ్ళ పిల్లలందరూ ఏమవుతారు అని అంటే కజిన్, డైరెక్ట్ కజిన్ అని పిలుస్తూ ఉంటాం. అదే తెలుగులో వచ్చేసరికి చాలా రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ వాళ్ళ చెల్లి పిన్ని వాళ్ళ పిల్లలు అయితే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని పిలుస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బట్టి ఉంటుంది. అదే పెద్దమ్మ పిల్లల్ని కూడా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలుస్తూ ఉంటాం. అదే ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే మేనమామ ఉన్నాడు, మేనమామ వాళ్ళ కొడుకు అయితే ఏమని పిలుస్తూ ఉంటాడు? బావా అని పిలుస్తూ ఉంటాం మన రిలేషన్షిప్కి వచ్చేసరికి. బట్ ఇంగ్లీష్లో వచ్చి ఒకే ఒక రిలేషన్, కజిన్ రిలేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. సో కజిన్ రిలేషన్ అంటే ఏంటి? మన అమ్మ లేదా నాన్న, సో ఫాదర్ లేదా మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు నాకు ఏమవుతారు? కజిన్స్ అవుతా ఉంటారు. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ అనేది ఇస్తూ ఉంటాడు, నెఫ్యూ నీస్. చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఇది కూడా. నా బ్రదర్ సిబ్లింగ్స్ గురించి మాట్లాడుతున్నా. సిబ్లింగ్స్ అంటే ఎవరు? నా సిబ్లింగ్స్ అంటే అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు. రైట్? సో నా సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్ని నెఫ్యూ అంటాం, డాటర్ని నీస్ అంటాం. సో నా సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, నా సిబ్లింగ్స్ అంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని నెఫ్యూ నీస్ అని పిలుస్తూ ఉంటాం. సన్ అయితే నెఫ్యూ అవుతాడు, డాటర్ అయితే నీస్ అవుతుంది. సో ఈ నెఫ్యూ నీస్ రిలేషన్షిప్ కూడా ఇస్తూ ఉంటాడు. తెలుగులో అయితే చాలా రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా అన్న ఉన్నాడు, నా అన్న వాళ్ళ కూతురు అయితే నాకు ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. నా అక్క ఉంది, అక్క వాళ్ళ కూతురు అయితే ఏమవుతుంది? కూతురే అవుతుంది. తెలుగులో అయితే బేసిక్ రిలేషన్స్ తెలుసు మనకి.
బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నెఫ్యూ నీస్ అని ఎవరిని పిలుస్తూ ఉంటాము అంటే మన సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు. అబ్బాయి అయితే నెఫ్యూ అని పిలుస్తూ ఉంటాం, అమ్మాయి అయితే నీస్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇది మనకి రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఇస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు, గ్రాండ్ మదర్ అంటే ఎవరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు, పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు, గ్రాండ్ ఆంట్ అంటే ఎవరు, గ్రాండ్ అంకుల్ ఎవరు, కజిన్స్ ఎవరు, నెఫ్యూ, నీస్, బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు, సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు. సో ఇవన్నీ బేసిక్ రిలేషన్స్ అనమాట. ఈ రిలేషన్స్ వచ్చాయి అని అంటే ఇక మనం బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ అనేది ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, రైట్. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట బ్లడ్ రిలేషన్స్ గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, సో క్వశ్చన్స్ అనేవి చేయడానికన్నా ముందు ఇంకొన్ని రిలేషన్షిప్స్ అనేవి కాదు, ఇంకొంచెం డేటా అనేది మనం రాసాము అని అంటే ఇంకా మనకు క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయడానికి వస్తుంది.